మర్చిపోయినాం ఇవన్నీ. తాత ముత్తాతల సంది తిన్న తిండి మనకి ఎందుకంటే వేడి ఉన్నాయి, సల్వయి ఉన్నాయి, బలమి ఉన్నాయి, రక్తం పోసేటి ఉన్నాయి, మైండ్ పెరిగేవి ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి మనకు ఈ చిరుధాన్యాలు అంటే మనకు మందులు, తిండి అంటే మందులు. మనకు 3 పూటలు 3 రకాల చిరుధాన్యాలు తిన్నామంటే మనకు తానంతల తాను మనకు చెట్టుకు నిల్వ వస్తే ఎట్లా తయారు చేసుకుంటుందో, చెట్టు అంటే ఒట్టి నీళ్ళతోటి పెరిగేదే కాదు, మనిషి కూడా అంతే. 12 రకాలు ఉన్నది మనకు తిండి. 1000 రకాలు మునిగిన కానీ 100 రకాలు మనం తీసి పెట్టినాం ఉన్నాయి మా దగ్గర. అవి తిని ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిరుధాన్యాలు మొత్తం వాడకం చేయాలి, తినాలి. మనం ఏదో ఇంత అన్నము పప్పు తిని ఏదో మందులతో పండించిన కూరగాయలు తింటే మాత్రము ఇంకా 50, 60, 100 ఏళ్ళకు బతికేటోళ్ళు 50 ఏళ్ళు కూడా బతకనికి ఛాన్స్ లేదు. దయచేసి ఈ చిరుధాన్యాలు అంటే కందులు, మళ్ళా జొన్నలు, మంచి నువ్వులు, సజ్జలు, మినుములు, పెసళ్ళు, మళ్ళా ఒడ్లు, బుడ్డొడ్లు, మళ్ళీ ఎర్రకొర్రలు, తైదెలు, అనుములు, బెబ్బెలు, అవిసెలు, కుసుమలు, ఇవన్నీ మనం పల్లీలు రకరకాలు ఉన్నాయి మన దగ్గర. అవన్నీ తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా, మనం పిల్లలు కానీ ఛాన్స్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకు వినే లోపల మనం ఎంత మంచి తిండి తింటే బలంగా పిల్లలు కూడా అంత మంచిగా మనకు పుడతారు. గోళీలతోటి డాక్టర్లతో పిల్లలు అనేది ముఖ్యం కాదు, మన తిండితోటి మనం అనేది ఒక ఛాన్స్ ఉన్నది. మీకు అందరికీ నమస్తే. ఇది అందరు వాడాలి. ఇది ఇప్పుడు రాబోయే పిల్లలకు ముందుకు తీసుకుపోవాలనే తపనతోటి మేము 40 సంవత్సరాల సంది చెటాకు మందు మా భూమిలో వాడలేము. మేము ఇటువంటి పంటలన్నీ పండించి ఇక్కడ తిండికి విన మేము తయారు చేస్తున్నాం. పప్పులు, కారము, పసుపు, ఇవన్నీ కూడా అల్లము, ఇవన్నీ తీసుకొచ్చి కూడా మీకు ముందు పెట్టినాము. కొన్ని కూడా తిని రుచి చూడండి. ఆ పప్పులు కూడా చేసే విధానం ఉంటుంది. ఆ విధానంతో మేము చేస్తున్నాం. వెనకడికి పెద్ద మనుషులు నానబోసి వాటిని మళ్ళీ పెంచుకల మీద వేయించి పలగొట్టి చేస్తుంటే చూడు, అదే పద్ధతిగా మేము చేస్తున్నాం. చాట్లతో జరిగే మేము చేస్తున్నాము. మేము అదే పద్ధతితోటి అమ్ముతున్నాం కూడా. మా దగ్గర చాలా మంది మేము అందియలేకపోతున్నాము, చాలా మంది వస్తున్నారు. మేము మందులు వేసిన పంటలు మాత్రం ఇక్కడ తీసుకురాలేము, చూపెట్టము. ఇత్తనాలు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినాయి. పిల్లలకు నేర్పాలి, చూపియాలి అనే తపనతో ఇక్కడ చూపిస్తున్నాము. ఒక్కొక్క దాని పేరు, ఒక్కొక్కటి ఏం బలం ఉంటుంది అనేది కూడా చెప్పాలంటే పొద్దంతా కూడా సరిపోదు. అట్లున్నది మన దగ్గర. అరణ్య సంస్థ కూడా వచ్చి చాలా మంది ట్రైనింగ్ తీసుకొని పోతున్నారు. ఎవరన్నా రావాలనుకుంటే కూడా అరణ్య సంస్థ బిడకన్న గ్రామము, జనసంఘం మండలు. నా పేరు సమ్మమ్మ. అక్కడ కొప్పుల నర్సన్న, కొప్పుల పద్మని ఉంటుంది. వాళ్ళ దగ్గర వచ్చి చెట్టుతో సహా పంటతో సహా చూసి ట్రైనింగ్ చేసుకొని కూడా మీరు ఒక సర్టిఫికేట్ సంపాదించుకొని కూడా పోవచ్చు. 13 రోజుల కోర్సు ఉంటుంది. మీకు అందరికీ నమస్తే. ఆహారం అనేది చాలా కీలకమైనది. మన దేశం అనే కాదు, ప్రపంచము మనమే కాదు, సకల జీవులు. అటువంటి ఆహారం ఇవాళ కలుషితమై ఆరోగ్యం అనేది చేతిలో లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి అంటే ఎటువంటి ఆహారం తింటున్నాము, దానికి మూలమైన విత్తనం ఎటువంటిది, పంట ఎటువంటిది అనేది ప్రశ్నార్థకమైంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశీయ విత్తనాలను, సంప్రదాయ విత్తనాలను పరిరక్షించుకోవాలి, మన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో కౌన్సిల్ ఫర్ గ్రెయిన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ 2 సంస్థలు ఇంకొక 10-20 సంస్థల సహకారంతో గత సంవత్సరం మొట్టమొదటి తెలంగాణ విత్తన పండుగని ఇక్కడ నిర్వహించాం మేము ఎర్త్ సెంటర్లో. మంచి స్పందన వచ్చింది. 8 రాష్ట్రాల నుంచి ఒక 40-50 స్టాల్స్ ఇక్కడికి వచ్చి రైతులు వాళ్ళ ఉత్పత్తుల్ని, వాళ్ళ విత్తనాలని ప్రదర్శించడం. అది చేసిన తర్వాత ఆ స్పందనను దృష్టిలో పెట్టుకొని మేము తెలంగాణ 2వ విత్తన పండుగని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇవాళ ఒక 50 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినాం. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 14 రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్స్ జరిగాయి మాకు. రైతులు తీసుకొచ్చి వీళ్ళు అనేక విత్తన మేళాలకి, అనేక విత్తన పండుగలకి వెళ్ళే వాళ్ళే. వీళ్ళు వృత్తిపరంగా వాళ్ళు మేలి రకమైన విత్తనాలని, ఉత్పత్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శించడమే కాక ఆ జ్ఞానాన్ని పంచుతున్నారు. మనం సదస్సు కూడా నిర్వహిస్తున్నాం, చర్చాగోష్ఠులు కండక్ట్ చేస్తున్నాం. ఎవరికైనా సందేహం ఉంటే ఈ విత్తనాల వల్ల నిజంగా మాకు దిగుబడి వస్తుందా, మాకు పంటలు కీటకాలు లేకుంటే చీడలని ఎదుర్కోగలిగిన విత్తనాలు వస్తాయా, ఇట్లాంటి సందేహాలు ఉంటే కూడా నిపుణులతోటి మనం ఆ సందేహాలు నివృత్తి చేపిస్తూ ఉన్నాం.
ఈ పండుగ ద్వారా ఇప్పుడు రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేయాలి. ఎస్పెషల్లీ అర్బన్ లైఫ్లో చిన్న చిన్న పెరడు ప్రాంతం ఉంటే ఆ మొక్కలు ఎట్లా పెట్టుకోవాలి, కూరగాయల మొక్కలు ఎట్లా పెట్టుకోవాలి, ఔషధ మొక్కలు ఎట్లా పెట్టుకోవాలి, రూఫ్ గార్డెన్లో ఎట్లా మొక్కలు పెట్టుకోవాలి, ఇవన్నిటినీ కూడా ఇక్కడ జ్ఞానము విత్తనాలు రెండు దొరికే విధంగా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కూడా మన తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి వచ్చినాడు, అట్లాగే వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి. వాళ్ళు ఏమన్నారంటే చాలా బాగా జరుగుతుంది, ఇది ఇంకా విస్తరించాలి అంటే ఇట్లాంటి విత్తన పండుగలు ఇంకా జిల్లా స్థాయిలో కూడా జరగాలి, జరిగినట్టయితే రైతులకు సమీపంగా వెళ్ళినట్టు అవుతుంది, వాళ్ళు దీని ద్వారా లబ్ధి పొందుతారు, రైతులు లబ్ధి పొందితే వ్యవసాయ పద్ధతులు మారుతాయి. ఇవాళ ఖాదర్ వలి ఆహారం గురించి చెప్పిన, మన సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పిన, అది మెల్లమెల్లగా గత 5-6 సంవత్సరాలుగా గమనిస్తే ఈ జన్యు మార్పిడి విత్తనాల కంటే, ఈ రసాయనమయమైన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయం, సాగు వ్యవసాయం పైన క్రమంగా ఆదరణ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. కనుక ఇది ఇంకా విస్తృతంగా జరిగినట్టయితే ఆహార భద్రత సంక్రమిస్తుంది, ఆరోగ్య భద్రత ఉంటుంది, వ్యవసాయం కూడా సుస్థిరమవుతుంది, తద్వారా రైతు సంక్షేమం కూడా కలుగుతుంది. కనుక ఇటువంటి ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టీవీ కార్యక్రమాల ద్వారా కూడా వాటిని చూసి తెలుసుకొని ఈ విత్తనాల యొక్క గొప్పతనాన్ని, ఈ దేశీయ విత్తనాలు, సంప్రదాయ విత్తనాల యొక్క ఔన్నత్యాన్ని ప్రచారం చేసినట్టయితే మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా వ్యవసాయం సుస్థిరంగా అవడానికి, రైతు శ్రేయస్సు లభించడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా అభిప్రాయం. దేశీయ ఆవు పేడతోటి తయారు చేసినటువంటి ధూప్ కప్స్ అండి. దీనిలో మేమేం కలుపుతాము అని అంటే ఇది పూర్తిగా సహజంగా లభించేటటువంటి వాటితో తయారు చేసింది, ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు. దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే మన చుట్టూ ఉండేటటువంటి ఎయిర్ని శుభ్రపరుస్తుంది, మన ఆలోచనలను కూడా కొంచెం తన కంట్రోల్లోకి తీసుకొని నిదానంగా ఉండే విధంగా ఉంచుతుంది. దీనిలో మేమేమి కలిపి తయారు చేస్తాము అంటే దేశీయ ఆవు పేడ, దేశీయ ఆవు పంచకము, దేశీయ ఆవు నెయ్యి, ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం కలుపుతాము, దాని తర్వాత కొంచెం గుగ్గిలం కలుపుతామండి. దీన్ని 2 విధాలుగా వాడుకోవచ్చు. ఎలా అంటే మనం కావాలి అని అంటే దీపంగా వాడుకోవచ్చు, లేదా అని అంటే ధూపంగా వాడుకోవచ్చు. ఆవు నెయ్యిలో ముంచినటువంటి కుందిని దీంట్లో ముంచి వెలిగిస్తే దాన్ని దీపంగా వాడుకోవచ్చు. దీపంగా వాడుకొని దీని తర్వాత వచ్చినటువంటి మసిని మనము విభూదిగా వాడుకోవచ్చు. తర్వాత దీన్ని కొంచెం నీళ్ళల్లో గనక వేసినట్లయితే ఆ వాటర్ అంతా కూడా శుభ్రపడుతుందండి. మాది ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే కేవీ దొడ్డిపల్లి, చిత్తూరు దగ్గరలో ఉంటుంది. అది మేము ఎక్కడికన్నా కావాలి అన్న బల్క్లో కావాలి అన్నా కూడా సప్లై చేస్తాం.